ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిపిఆర్పై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణ చైతన్య కార్డియాక్ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులకు అవగాహన కల్పించారు. సిపిఆర్ విధానంతో గుండెపోటు, గుండెకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో ప్రాణాపాయ సమయంలో ప్రథమ చికిత్స చేసే విధంగా మనిషిని ఎలా రక్షించాలో తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఏదైనా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి స్పృహ కోల్పోయినా, హఠాత్తుగా పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే అలాంటి వ్యక్తులకు పునరుజ్జీవం కలిగించే విధంగా ప్రయోగాత్మకంగా చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. డాక్టర్ కృష్ణ చైతన్య పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి సిఐ షేక్ కాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎనీ టైం 100 కాల్ రావచ్చు, 112 కాల్ రావచ్చు, లేకుంటే సుపీరియర్స్ ఇంకొక డ్యూటీ అసైన్ చేయొచ్చు. రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు ఈ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్. మనము ఎవరినైనా సేవ్ చేయాలన్నా, మనము మన కొలీగ్స్ని సేవ్ చేయాలన్నా ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత మిగిలినవి సార్ ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో తప్పకుండా కనిగిరిలో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి డాక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా స్టాఫ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు డౌట్స్ అడుగుతున్నారు. టెలిమెడిసిన్ కూడా ఖచ్చితంగా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా యూజ్ చేసుకొని డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా, మన ఫ్యామిలీ హెల్త్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనం డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ హెల్త్ కూడా వచ్చింది. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి, బట్ వెరీ కాస్ట్లీ. ఇట్స్ అబౌట్ 1 lakh rupees. ఆ ఇంజెక్షన్ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే మన యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్మోస్ట్ 60-70 పడిపోతుంది ఒకటేసారి, లైక్ విత్ ఇన్ 2-3 monthsలో. సో అఫోర్డబుల్ చేసేవాళ్ళు ఇలా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట కొలెస్ట్రాల్స్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన పంపింగ్, అది హార్ట్ అటాక్ వచ్చేసి పంపింగ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు కదా. సో మెయిన్గా హార్ట్ పంపింగ్ తగ్గి, ఎవరైనా సపోజ్ చెస్ట్ పెయిన్ వచ్చింది రాగానే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ తీస్తారు. తీసిన తర్వాత అక్కడ మా డాక్టర్స్ ఆన్లైన్లో కరెక్ట్ అవుతారు. వెంటనే బయలుదేరాల, కొంచెం ఆగచ్చనే క్లారిటీ మెయిన్గా, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. మనకి ఈసీజీ తీయించుకుంటారు కానీ వెంటనే రావాలా ఆగాలనేది. సో దానికోసం ఈ టెలిమెడిసిన్ ద్వారా వీ కెన్ సేవ్ మెనీ లైఫ్స్. లేదు, ఫస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. స్లోగా మనం డెవలప్ చేస్తాం. కనిగిరి హెచ్ఎంపాడు స్టాఫ్ ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పింది అర్థమైందా? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక టెలిమెడిసిన్ అనే ఒక ఆప్షన్ ఇస్తున్నారు మనకు. అక్కడికి పోయి వెంటనే ఈసీజీ తీసుకుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్స్తో త్రూ వైఫై మాట్లాడతారు. అంటే మనం ఆ ప్లేస్కి పోనవసరం లేదు, జస్ట్ హాస్పిటల్ పోతే చాలు. అర్థమైంది కదా. ఇక్కడ మన దగ్గర కూడా ఫ్రీగా ఈసీజీ సర్వీసెస్ ఇస్తున్నాం. మన